అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనమే. జూన్ 4 తర్వాత మళ్ళా రాబోయేది ప్రభుత్వం మాదే. మేము ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అర్హులైన పేద ప్రజలకందరికీ కూడా ఎవరితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. అందుకు ప్రజలే మమ్మల్ని స్వచ్ఛందంగా గెలిపిస్తారనేది మాకందరికీ ధైర్యంగా మాకందరికీ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, నవరత్నాల్లో మేము ప్రజలకు ఏం చేసినా ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యం మాకుంది. కాబట్టి మేము దాని గురించి ఎలక్షన్ జూన్ 4వ తేదీ అయిపోయిన తర్వాత రాబోయేది వైఎస్ఆర్ మళ్ళా రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. పాణ్యం నియోజకవర్గం నుంచి 7వసారి ఎమ్మెల్యేగా మళ్ళా నేనే గెలిచబోతున్నానని మాత్రం, ఖచ్చితంగా గెలుస్తానని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గ ప్రజల అండదండలు నాకున్నాయి. నన్ను ప్రేమించే పాణ్యం నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా నేనంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే మళ్ళా నన్ను 7వసారి కూడా ఈ పాణ్యం నియోజకవర్గాన్ని గెలిపిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలలోకి నేను గడప గడపకు క్యాన్వాస్ పోతే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలం కానీ, వాళ్ళు ఇచ్చే చేయూత కానీ, లేకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత 2019లో ఏ విధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచినానో అదేవిధంగా మళ్ళీ ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలుస్తానే ధైర్యం నాకుంది. అందుకు నేను ఎప్పుడు కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. వాళ్లకు నన్ను 1985 నుంచి మళ్ళీ 2009 డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా పాణ్యం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ మీద, నా మీద సంపూర్ణ విశ్వాసం వాళ్ళకుంది. తర్వాత తేలుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తానని చెప్తారు తప్ప ఓడిపోతానని ఎవరు చెప్పారు. అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలు. జూన్ 4వ తేదీ, మే 13 పోలింగ్ తర్వాత జూన్ 4 ఎవరు విజేతలు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారనేది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడుకి లేక ఎందుకు సింగిల్గా పోటీ చేయలేకుండా మొత్తం అంతా ముగ్గురు గెలిచి ఒక్కరి మీదకి రావాల్సిన అవసరం అంటే వాళ్ళు చేతగానితనం ప్రజల్లో వాళ్ళకి లేదు. కాబట్టి మేము ప్రజల్లో మా పార్టీకి, మా నాయకునికి మాకు మంచి బలం ఉంది. కాబట్టి మేము సింగిల్గానే వస్తున్నాం తప్ప ఇంకా ఏ కుటుంబంలో మాకు అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండే మాకు చాలు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు చాలు. మాకు ఇంకా ఎవరితో కూడా మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేది మాత్రం, మా జగన్మోహన్ రెడ్డిని, మా పార్టీని ఆదరిస్తారని మాకు పూర్తి నమ్మకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.